హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవబోతుంది. సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయి, ఎలా ఉండబోతుంది మూవీ, అండ్ టికెట్ ప్రైసెస్ పెంచారంటున్నారు, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అన్న మొన్నటి వరకు అంటే హరహర వీరమల్లు ఏమొచ్చి చాలా పోస్ట్ డేట్ అయ్యింది మాట. ఇప్పుడు హరహర వీరమల్లు వల్ల కొందరు మూవీస్ కూడా బ్యాక్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూవీ వస్తుంది కదా, కొందరు పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ మూవీస్ కొన్ని ఏమైనా ఇప్పుడు సక్సెస్ అని కొందరు మూవీస్ ఏం చేస్తున్నారంటే హరహర వీరమల్లు వస్తుందని డేట్ వాళ్ళు కూడా పోస్ట్ పోన్ చేసుకుని వస్తున్నారు. కాబట్టి ఈసారి అయితే మూవీ పక్కా రిలీజ్ అవుతున్న 100% కాన్ఫిడెన్స్ ఉన్నారు అందరూ కూడా. ఇది ఒక ఫ్యాన్స్ కి పెద్ద పండగే మాట. ఈ బోనాల టైంలోని ఫ్యాన్స్ అందరికి పెద్ద పండగ ఇది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రెండు పక్కలు బిజీగా ఉన్నారు. ఇప్పుడు పక్క రాజకీయం బిజీగా ఉన్నారు, ఓ పక్క సినిమాలు కూడా. కాకపోతే ఇప్పుడు ఓజీకి హరహర వీరమల్లు చూస్తే ఓజీ క్యారెక్టర్ అంతా మాస్ లేని వెళ్ళిపోతుంది. ఇదేమొచ్చి మన పురాణ కథ నుంచి కథలు వస్తాయి, దాని ద్వారా వెళ్తున్నాయి అన్నమాట. కాకపోతే ఒకటి ఏంటంటే హరహర వీరమల్లు అయితే మంచి హిట్ కొడుతుంది, ఓజీ కూడా హిట్ కొడుతుంది. ఎందుకంటే ఆ ఓజీ డైరెక్టర్ కూడా మంచి స్టోరీ కొన్నాడు అన్నమాట. ఇంకోటి ఏంటంటే టికెట్ ప్రైస్కి వస్తే 90% ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మూవీ టికెట్ ప్రైస్ తక్కువ వస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే ఏ మూవీ అయినా సరే టికెట్ ప్రైస్ తగ్గుతుంది పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ కానివ్వండి, అంతకుముందు వచ్చిన మూవీస్ ఏమైనా సరే మూవీ టికెట్స్ రేట్ తగ్గుతున్నాయి. ఇది కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుసు పేదల కుటుంబం ఎలా ఉంటుందో తెలుసు అతనికి. ఎందుకంటే తను కూడా ఒక మిడిల్ ఫ్యామిలీ వచ్చాడు కాబట్టి తనకు తెలుసు. కాబట్టి మినిమం 90% రేట్స్ తగ్గిస్తారని ఆస్తా ఉన్నా. అందరూ అదే అనుకుంటున్నారు కూడా. కానీ ఎలా రేటు పెంచినా సరే సినిమా అయితే హిట్ ఎక్కుతుంది పక్క, అది చెప్పగలను పక్క. సో కలెక్షన్స్ ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనుకోవచ్చు, ఎన్ని కోట్ల నుండి? కలెక్షన్ అనేది ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ డే ఏమొచ్చి చూసిన కొందరు ఇప్పుడు ఎందుకు నిన్న ఒక మూవీది ఏమొచ్చి కలెక్షన్ ఏమొచ్చి తప్పుగా చెప్పారని చెప్పి రివ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ డే సెకండ్ డే మూవీ ఎందుకు జూనియర్ మూవీ ఉంది ఒకటి, మన కొత్తగా జూనియర్ మూవీ. అది ఏమైంది, ఫస్ట్ డే కొంత లేదని చెప్పారు. 2 days తర్వాత ఏమైంది, ఓకే సినిమా మంచి హిట్ ఉంది, జూనియర్ ఫ్యాన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా ఫ్యాన్ అనే బేసిక్ తోటి తన యొక్క డ్యాన్స్ నటనే అందరినీ మెరుపుమిచ్చాడు. అలాగే ఇది కూడా మన కలెక్షన్ చెప్పలేమని, కానీ సినిమా తిట్టెక్కుతుంది అన్న, ప్రాఫిట్ అయితే వస్తుంది సినిమాకి మటుకి, అది మాకు పక్కా చెప్పగలం మనం. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఏంటంటే అసలు స్టార్టింగ్ 500 కోట్లు 1000 కోట్లు ఈ లెక్కల్లో ఉన్నారనమాట. బిగినింగ్ ఫ్రమ్ 500 crores ఆ రేంజ్ లో లెక్కలు పెడతారు. సో దీనికి ఆ రేంజ్ కలెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఇలాంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నారు, పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. అవునన్నా, ఒకటి ప్రతి ఒక్కరు ఇష్టం చేసుకుంటున్నారు కోట్లు 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 అని. ఆ కోట్లు మన దగ్గరికి వస్తున్నాయి కదా, ఒకటి ఆ కోట్లు దాడుతుంది. కానీ ఒక్కరు చెప్పలేము. ఇప్పుడు కన్నాప్ప చూడండి, బిగ్ బడ్జెట్ అన్నారు, కానీ వచ్చిందంత సినిమా బాగున్న టాక్ వచ్చింది సరే సమ్ టైమ్స్ రావట్లేదు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బేస్ ఎక్కువ అన్న. ఇప్పుడు కన్నప్ప మా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, ఇది హర్రర్ చూసుకుంటే ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంది దీనికి. సో అమౌంట్ వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్కి చదువుకున్న వాళ్ళకి జాబ్ చేయాలి డిఫరెంట్ ఉంది కదా. ఇప్పుడు చదువుకుంటే ఏమంటాడు, నేను చెప్తున్నా అన్న, నేను చదువుకున్నప్పుడు నేను హాల్ టికెట్కి వెళ్ళాను, ఎందుకంటే డబ్బులు లేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు అదే రేట్లో ఉంటే సినిమా హిట్ ఎక్కితే డబ్బులు వచ్చేస్తే ఎలా సరే డబ్బులు కావడం వస్తాయి. ఎప్పుడైనా సరే మనం మిడిల్ క్లాస్ చూసి చూసుకోవాలి. నేను 40 రూపీస్ టికెట్ వెళ్ళాను, 150 వెళ్ళాను, ఇక్కడ రాబోతుకి 250 వెళ్తున్నాను. మన ఏపీ కంటే డిఫరెంట్ అదే కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఎంతైనా సరే మిడిల్ క్లాస్ చూసుకుని బెటర్ అని. ఎందుకంటే టికెట్ రేట్ తగ్గితేనే ఎప్పటికైనా సరే సినిమా హిట్ ఎక్కినా. ఇప్పుడు మొన్న ఒకళ్ళు చెప్పారు మాట, మన విశాల్ ఏమన్నాడు, బయటవన్నీ వదిలేయండి, థియేటర్ బయట ఉన్న న్యూస్ తీసుకోవద్దు, మీరు సినిమా చూసిన తర్వాత చెప్పండి రివ్యూ ఏదైనా సరే, అంతే తప్ప సినిమా చూసాక బయట రివ్యూ ఇచ్చిన రివ్యూ చూసుకోమని చెయ్యొద్దు అన్నాను. ఎందుకంటే తెలుసు కాబట్టి సినిమా. ఇప్పుడు సినిమా తీసినట్టు తెలుస్తుంది అన్న బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడుతున్నాడు అని. చూసినోడు కదా, బయట చెప్పినోడు కాదు కదా. తీసినోడికి ఎంత కష్టపడుతుంది, చూసినోడు అంత ఆనందం ఇస్తుంది తప్ప ఆడికి అప్పుడు వస్తుంది. సినిమా తిట్టెక్కుతుంది అన్న, ఏ హిట్ ఎక్కితే సినిమా రావడం, డబ్బులు వస్తే పోవడం పక్కనట్టండి. ఎంతమంది జనాల్లోకి చేరింది ఇది అనేది మన ముఖ్యం వాడికి, అంతే. ఎందుకంటే ఆ డైరెక్టర్కి డబ్బులు రావడం కాదు, పేరు రావాలి ముందు. ఓకే, నా సినిమా డబ్బులు రాకపోయినా హిట్ ఎక్కింది, ఇలా చేయాలి, వాళ్ళు ముందు టికెట్ తగ్గించుకోవాలా. టికెట్ తగ్గిస్తే ప్రతి ఒక్కరు చూస్తారు, ఫస్ట్ అందులోకి వెళ్తుంది. ఓకే, సినిమా హిస్టారికల్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు. టికెట్ తగ్గితే ఇంకా అందరూ చూస్తారు. ఇప్పుడు 200 పెట్టాడు అనుకో, ఫ్యామిలీ ఒకటే వెళ్తాడు. అదే 80 నుంచి 50 పెట్టాడు అనుకో, ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోతారు 250కి. సో అలా మాట. తక్కువ రేట్ ఉంటే ఎక్కువ ఆడియన్స్ చూడొచ్చు, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అంటున్నారు. ఓకే, ఇందా చెప్పారు సుజిత్ మంచి డైరెక్టర్, సో ఓజీ కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయని. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీకి వస్తే డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు. ఫస్ట్ క్రిష్ అన్నారు, పెద్ద డైరెక్టర్, మనకు తెలిసిన డైరెక్టర్. ఆ తర్వాత మళ్ళీ ఏఎం రత్నం గారు అబ్బాయి ఏఎం జ్యోతి కృష్ణ సగం డైరెక్ట్ చేశా అంటున్నారు. సో సగం ఇతను చేశారు. మరి ఈ డైరెక్టర్ అంతగా తెలియదు ఎక్కువ ఆడియన్స్ కి. మరి తన మేకింగ్ ఎలా ఉండొచ్చు అంటారు, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారంటారా?
మేకింగ్ అనేది ఏంటంటే యాక్చువల్గా ముందుగా క్రిస్ ఇస్తాడు అంత కూడా స్క్రీన్ ప్లే అంతా క్రిస్ ఇస్తాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు కొత్త డైరెక్టర్ ఆ స్క్రీన్ ప్లే ప్రకారంగా తీసుకుంటూ పోతాడు తప్ప చేంజ్ చేయడు కదా ఏమని. ఆ పాత డైరెక్టర్ ఏమైతే ఇచ్చాడో స్క్రీన్ ప్లే అనేది ఇచ్చాడో అదే చూసుకుంటూ పోతాడు. ఇప్పుడు క్రిస్ గారు ఇచ్చిన స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది లైన్ ఒక. సో సగం సగం ఇచ్చాడంటే డేట్స్ కుదరక క్రిస్ సగం చేసి వేరే కప్ చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డేట్స్ కుదరలేదు, సో నువ్వు కొత్తగా తీసుకో అని చెప్పి అతను కప్ చెప్పాడు. ఇతను ఏం చేస్తాడు, క్రిస్ గారు నమ్మకుండా ఇచ్చాడు కదా. ఇప్పుడు సగం క్రిస్ గారు చేశారు, నెక్స్ట్ అతనికి ఇచ్చాడు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అవుతే ఏమవుతుంది, క్రిస్ గారు పెరిగిపోతుంది కదా అక్కడ. సో అందుకని క్రిస్ గారు ఏం చేశారంటే మొత్తం అంతా స్క్రీన్ పని ఇచ్చేసి డైరెక్టర్కి ఇచ్చారు. డైరెక్టర్ ఏం చేశారంటే అదే వేతో తీసుకెళ్ళిపోయారు మాట. ఇంకా ఇప్పుడు ఎవరికి ఇబ్బంది చెడ్డం రాకూడదు అని క్రిస్ గారు ఏదైతే స్క్రీన్ ప్లే ఇచ్చారో అదే కంటిన్యూ చేసుకోరట. నేను విన్నా అది కూడా క్రిస్ గారు ఇచ్చిన స్క్రీన్ ప్లేనే రాసుకుంటూ పోయారు అన్నమాట. తీసుకుంటే అతను కొత్త డైరెక్టర్ కూడా కొన్ని మూవీ చేశాడు కదా, అతను కూడా బ్యాక్గ్రౌండ్ బాగా చేశాడని టాక్ ఉంది. సో సినిమా అయితే ప్రాబ్లం ఉండదు, అంతా కరెక్ట్గా ఉంటుంది. హలో అండి. హలో అండి. హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది, అది ఎలా ఉండబోతుంది అంటారు? దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? యాక్చువల్గా చాలా పోస్ట్ పోన్మెంట్స్ తర్వాత ఇది రిలీజ్ అయింది. ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగుందంటారా మీకు? దీని మీద ఉందా? అండ్ టికెట్ ప్రైసెస్ కూడా బాగా పెంచారని వింటున్నాం, దీని గురించి మీరేం చెప్తారు? ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటంటే ఈ మధ్యలో మనకి సినిమాలు ఎట్లా బాగానే ఏంటంటే మనకి ఈ 2-3 సంవత్సరాలు పెట్టి ఒక సినిమా కూడా లేదు వీరికి. హరిహర వీరమల్లు అన్నది ఏంటంటే కనీసం ఒక 3 to 4 years పెట్టి మొత్తం మీద తీశారు. ఇది దానివల్ల బాగా లేట్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కానీ పొలిటికల్గా ఉన్నటువంటి వీళ్ళ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే మీకు హరిహర వీరమల్లు సినిమా ఎక్స్పెక్టేషన్ అయితే బాగా ఉన్నది. చాలా సందేశవాతకమైనటువంటి సినిమా అలాగని చెప్పి అందరూ కూడా బయట టాక్ ఉంది మనకి. అందువల్ల తప్పనిసరిగా ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిందంటే తప్పనిసరిగా అది హిట్ అవ్వడానికి ఏంటంటే 100% అవకాశాలు ఉన్నాయి మీకు. ఈ టికెట్ రేట్ అన్నది ఏంటంటే మనకి సామాన్య ఆడియన్స్ ఎట్లా చూసేలాగా ఉంటే మనకి రీజనబుల్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి అందరూ సినిమాకి వచ్చి చూడాలి అనుకుంటే అందరికీ ఆమోదయోగ్యమైనట్టు ప్రైస్ పెట్టి మరీ పెంచకూడదు అనమాట అండి. మరీ పెంచే కాకుండా ఏంటంటే మీడియంగా పెడితే మట్టుకి ప్రేక్షకులు వచ్చారంటే తప్పనిసరిగా ఆ సినిమాని ఏంటంటే ఆదరించడం జరుగుతుంది మనకి. ఇది చాలాసార్లు ఎట్లా పోస్ట్ పోన్ అవుతా వచ్చింది, కానీ అది కరెక్ట్ డేట్ పెట్టేటంటే కరెక్ట్ డేట్కి ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేయగలిగితే మనకి పబ్లిక్లో కూడా మనకి రెస్పాండ్ ఉంటుంది. మనకి ఏమవుతుంది, ప్రతిసారి రిలీజ్ అయిపోతుంది అనడం మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం అలాగే పబ్లిక్ కూడా కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కూడా ఫీల్ అవుతారు ఫ్యాన్స్ అందరూ కూడా. కరెక్ట్ డేట్ కొద్దిగా లేట్ అయినా సరే కానీ కరెక్ట్ డేట్కి రిలీజ్ చేస్తే బాగుంటుందని నా తలకు ఒపీనియన్. మీరు వెళ్తారా మరి ఫస్ట్ డే ఫస్ట్ షోకి? మీకు ఓజీ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందా హరిహర వీరమల్ల? రెండాట్ల మీద కూడా మనకు ఉన్నదండి. మనకి హరిహర వీరమల్లు అన్నది ఏంటంటే అందరూ కూడా అంటే పెద్దగా అందరూ కూడా చూస్తారు. ఓజీ ఏంటంటే యూత్ సంబంధించినటువంటి పిక్చర్ అంటున్నారు కాబట్టి మరి రిలీజ్ రోజు ఏంటంటే ఎవరికి అవకాశం లేకుండా వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం ఏంటంటే చూడడానికి అవకాశం ఉన్నది మనకి. 2 సినిమాల్లోకి ఏ సినిమా రిలీజ్ అయినా సరే తప్పనిసరిగా 2 సినిమాలు కూడా వాళ్ళు ఆదరించడం అన్నది జరుగుతుంది మనకి. ఏదో ఒకటి ముందు ఇమ్మీడియట్గా రావాలి, వస్తే బాగుంటుంది మనకి. వాళ్ళ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏది రిలీజ్ అయినా కూడా హ్యాపీగా ఉంటుంది. నమస్తే అండి. నమస్తే. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతుంది ఇంకొన్ని రోజుల్లో. సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు మూవీ? ఇంతకుముందు గతంలో కూడా నేను చెప్పాను ఈ సినిమా గురించి. ఈ సినిమా రిలీజ్ అయినాక దీని రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మనం దేన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక స్టార్ కాబట్టి ఆ సినిమా ఆడితే ఆడిద్ది, లేకపోతే ఆడదు, అంతమించి ఏముంది, ఏముండదు. ఆయన కి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఉన్న క్రేజు, ఆయనకున్న స్టార్డము ఈ సినిమా బాగా ఆడినంత మాత్రాన పెరిగేది లేదు, ఒకవేళ డిజాస్టర్ అయినా తగ్గేది లేదు. ఈ మాట నేను అదే మాట చెప్తాను, ఎప్పుడు తగ్గేది లేదు. కాకపోతే మనం సినిమా ఎలా ఉందని అనుకునే బదులు ఈ సినిమా వల్ల ఎంతమందికి ఉపాధి కలిగింది, ఎంతమంది ఆర్టిస్టులకి, ఎంతమంది సినీ కార్మికులకి వాళ్ళకి ఉపయోగం జరిగిందన్నదే మనం పాయింట్ తీసుకోవాలి. వీళ్ళు ఎన్ని రోజుల్లో సినిమా తీశారో అన్ని రోజులు కూడా ఆ కార్మికులకి, ఆ కుటుంబాలకి వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చేయూతనిచ్చినట్టే సినీ పరిశ్రమకి. ఒక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఏ చిత్రమైనా, ఆయనైనా ఏ హీరో అయినా ఒక సినిమా చేయడం వల్ల ఎంతోమంది కార్మికులకి వీళ్ళు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ సినిమా హిట్ ఫెయిల్ అనేది మనం ఎప్పుడు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. సినీ కార్మికులకు సాయం చేయడమే వాళ్ళ లక్ష్యం కాబట్టి వాళ్ళ సినిమాలు హిట్ ఫ్లాపులతో వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళకి మాత్రం
సినీ కార్మికులకి వీళ్ళు చేతినిచ్చినట్టే లెక్క నా విషయంలో అయితే. మీరు మంచి అభిప్రాయమే చెప్పారు, కానీ ప్రొడ్యూసర్ కూడా ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. ఒకవేళ ఫెయిల్ అయితే ఆ కోట్ల నష్టం వస్తుంది, కానీ సక్సెస్ అయితే ఆ ప్రొడ్యూసర్ ఇంకో 2-3 సినిమాలు తీస్తారు, అప్పుడు ఎంతో మందికి మళ్ళీ ఉపాధి వస్తుంది. సో మరి మంచి కలెక్షన్స్ వస్తుంటే పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా మీరు వెళ్ళి చూస్తారా? మేము సినిమా చూస్తాము, ఎలా ఉన్నా సరే ఆ సినిమా ఆడటానికే మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకరికి సంబంధించింది కాదు కాబట్టి సినీ పరిశ్రమ కొన్ని వందల వేల మంది పనిచేస్తారు. ఒక సినిమాకి వచ్చేసి సుమారు 100 నుంచి ఒక 200 మంది 300 మంది జూనియర్ ఆర్టిస్టులే పనిచేస్తారు ఒక రోజు ఆ సీన్ బట్టి. అలా పోల్చుకుంటూ ఒక సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి 1000 మందికి పనిచేయాల్సి వస్తుంది, లేదా అంతకు మించి కూడా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళందరికీ ఉపాధిని ఇస్తుంది కాబట్టి. రెండోది మీరు ఇంకొక మాట అన్నారు, కలెక్షన్లు వస్తేనే కదా నిర్మాతకి లాభము, మరి ఏదైనా డిజాస్టర్ అయితే ఇబ్బంది అని. నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే ఒక నిర్మాత కానీ డబ్బులు బాగా వచ్చినాయి అనుకో, ఆయన మళ్ళీ ఇంకొక సినిమా తీసే అవకాశం ఉంటుంది. ఒక సినిమా ఏదైనా డిజాస్టర్ అయిందనుకో, ఆయన మళ్ళీ రెండో సినిమా తీయటానికి కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నా అది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి ఆ సైడ్ నుంచి కూడా నిర్మాతలు కూడా ఆలోచించుకొని చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఏ నిర్మాత కూడా తొందరగా నష్టపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సినిమాకి ముందే, రిలీజ్కి ముందే వీళ్ళు మార్కెటింగ్ చేసేస్తున్నారు. ఎందుకంటే అలా ఓటీటీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకొక సినిమా హాల్లో వదలటే కానీ ఏదన్నా కానీ అలా చేసుకోవటం వల్ల ఎంతో కొంత బెనిఫిట్ అనేది చూసుకున్న తర్వాతే సినిమాని వీళ్ళు అమ్ముకోవటం అనేది జరుగుతుంది. అలా అమ్ముకోవటం మంచిదే. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా బాగుంటేనేమో థియేటర్లకు వెళ్ళి జనం చూస్తారు. సినిమా బాగాలేదని టాక్ వచ్చిందనుకో, జనం థియేటర్లకు వెళ్ళిపోవటం ఇంతకుముందు తగ్గింది. అందువల్ల నిర్మాతలకు చాలా నష్టం వచ్చేది. ఒకప్పుడు నిర్మాతకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, ఎవరైతే సినిమాలు ఆడిస్తారో థియేటర్స్ ఓనర్స్ వాళ్ళకి నష్టం వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవాలన్నా, దాన్ని ఎలా రిలీజ్ చేయాలో ఆ విధంగా ఓటీటీలో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, ఇంకొక మన థియేటర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఈ అనేక సోషల్ మీడియా ద్వారా వాళ్ళ సినిమాని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతే. ఎందుకంటే ముందుగానే నిర్మాత అనేవాడు నష్టపోకుండా ఏదో 100 కోట్లు ఖర్చు పెట్టాడు అనుకున్నా, ఎగ్జాంపుల్ 100 కోట్లు పెట్టాడు, ఏదో ఒక 110 కోట్లకి అమ్ముకున్నాడు అనుకో, 10 కోట్లు లాభం వస్తుంది. దాని తప్పేం లేదు. 10-20 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినోడు 10-20 కోట్లు లాభం చూసుకోకుండా పని చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకో సినిమా తీయాలి, ఎంతో మందికి అవకాశాలు ఇవ్వాలి, ఎంతో మందికి ఉపాధి కలిగించాలి. దీన్ని అన్నిటిని ఉద్దేశించి నిర్మాత ముందే ఇలా చేయటం వల్ల కొంతవరకు ఇప్పుడున్న నిర్మాతలు సేఫ్ సైడ్. అది ఈ మూవీకి టికెట్ రేట్స్ కూడా పెంచారంటున్నారు. మరి దానికి ఇప్పుడు సామాన్యుడు చూడడం కష్టం అయిపోతుంది, రేట్లు అలా పెరిగిపోతున్నాయి. ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడాలంటే బయట నార్మల్ థియేటర్లో ఒక 10 మంది చూస్తే టికెట్ ఒక్కరికే పెట్టాల్సి వస్తుంది. దాని గురించి మీరేమంటారు, టికెట్ హైకింగ్ గురించి? టికెట్ల రేట్లు అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉండదు. అది థియేటర్ యాజమాన్యం కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వాళ్ళ మార్కెటింగ్ని బట్టి, వాళ్ళు కొనుక్కున్న ధరను బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది ఎక్కువ తక్కువ అనేది నేను డిసైడ్ చేసేది కాదు, అది వాళ్ళు డిసైడ్ చేసుకునేది. ఎక్కువైనా తక్కువైనా వెళ్ళకపోయేది ప్రజల ఇష్టం. అది మనం ఎవరిమి ఎక్కువైందని మనం చెప్పనీకి లేదు, అలాగని తక్కువైందని చెప్పనీకి లేదు. అది మన చేతిలో లేదు. హలో బ్రదర్, హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతుంది. దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ? హరిహర వీరమల్లు అనేది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నారండి. సో ఇది చాలా బాగుండబోతుంది అని చెప్పేసి ఆ విజువల్స్ చూసినా, ఆ మేక్ ఓవర్స్ చూసినా, ఆ సాంగ్స్ చూసినా అర్థమవుతుంది. కీరవాణి గారు మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది విజువల్స్లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవి. అదేవిధంగా సినిమా అనేది ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక రికార్డు ఉంది. మీకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా చెప్తున్నారు, ఇప్పటి వరకు చిన్న డైరెక్టర్లు పవన్ కళ్యాణ్తో చేస్తేనే అది ఒక సెన్సేషను, ఒక విజువల్ ఫీస్ట్ అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్, ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ స్టోరీ ఇది, ఒక కొత్త డైరెక్టర్ జ్యోతి కృష్ణ. సో వీళ్ళందరి యొక్క సమిష్టి కృషితో మంచి
మంచి అవుట్పుట్ అయితే వచ్చిందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఈ మూవీ అనేది తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మనకి దేశంలో బిఫోర్ బాహుబలి, మూవీ ఇండస్ట్రీలో బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అనేటట్టుగా ఉంది కాబట్టి ఆ రికార్డ్స్ని దాటి ఆ రికార్డ్స్ని ఖచ్చితంగా క్రాస్ చేసి ఈ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే కానీ, మూవీ ఫ్యాన్స్కి అయితే కానీ, తెలుగు ఇండస్ట్రీకి అయితే కానీ మరొక విజయాన్ని తీసుకొచ్చి పెడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అన్న. కానీ మీరు అన్నారు చిన్న డైరెక్టర్తో చేసినా కానీ పెద్ద హిట్ అయింది. అసలు ఈ సినిమాకి అయితే ఇద్దరు డైరెక్టర్స్, ఒకళ్ళేమో నేషనల్ అవార్డు వినింగ్ డైరెక్టర్ క్రిష్ గారు, తర్వాత జ్యోతి కృష్ణ. ఆయన ఒక 2 సినిమాలు తీశారు కానీ ఎక్కువ ఆడియన్స్ తెలియదు. మరి ఇద్దరు డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీని గురించి ఏమంటారు? ఐడియా మీకు ఉందా? జ్యోతి కృష్ణ గారు ఇంతకుముందు సినిమాలు చూసారా? ఆయన ఇంటర్వ్యూస్ చూశానండి. ఆయన ఏదో కొన్ని వాటిలో మంచి మంచి స్టోరీల్లో ఇన్వాల్వ్ అయ్యాను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఆయన గురించి అయితే పెద్ద అవగాహన లేదు, బట్ క్రిష్ గారి యొక్క స్టోరీ గురించి అయితే మంచి నమ్మకం ఉంది. అదేవిధంగా మన ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఏఎం రత్నం గారు కూడా ఒక సత్యాగ్రహి అనే సినిమా స్టార్ట్ చేసి అలాంటి సినిమా నుంచి బయటకు వచ్చామని చెప్పి చెప్పుకొచ్చారు. సో నిజంగా సత్యాగ్రహి అంటే పవన్ కళ్యాణ్ గారికి యాప్ట్ టైటిల్ అది. ఆయన అయితే సత్యానికి నిలబడతాడు. ఆయన ఆగ్రహం వస్తే ఒక తుఫాన్ లాంటి వ్యక్తి. సో ఆయనకి ఏంటంటే అలాంటి టైటిల్స్ రీల్లో కాదు రియల్గా చూపించాలని చెప్పి ఆయన ఆ స్టోరీ నుంచి విరమించుకున్నాను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఇలాంటి ఒక సమిష్టి కృషి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి, అంటే ఇది ఒక డైరెక్టర్ అనే కాదు, ఒక ప్రొడ్యూసర్ అనే కాదు, ఇలా ఒక 5 సంవత్సరాలు ఒక స్టోరీ మీద కూర్చుని వాళ్ళు ఎంతో నమ్మితే కానీ ఆ స్టోరీ మీద కూర్చుని ఉంటారు కదా. ఒక హీరోయిన్ తన లైఫ్ ఒక 5 years ఆఫ్ కెరియర్ని పక్కన పెట్టి నుంచుందంటే, ఒక ప్రొడ్యూసర్ ఒక సెట్ని మొత్తం 5 సంవత్సరాలు హోల్డ్ చేయగలిగారంటే ఎంత నమ్మకం ఉండకపోతే ఇలాంటివి చేయగలుగుతారు. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కీరవాణి గారు లాంటి మ్యూజిక్ సెన్సేషన్ కానీ ఇవన్నీ కూడా మరొక ఆస్కార్, మరొక నేషనల్ అవార్డు అలాంటి స్టేజ్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం అన్న. కానీ టికెట్ ప్రైసెస్ హైక్ అయ్యాయని విన్నాము. తక్కువలో ఉంటే లార్జర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మరి ఆయన ఒక డిప్యూటీ సీఎం కూడా, దీని గురించి మీరేమంటారు? అది రియాలిటీలోకి వెళ్తే కానీ చెప్పలేమన్నా. ఎందుకంటే మూవీ ప్రైజెస్ అనేది ఎప్పుడు కూడా ప్రతి సినిమాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తానే ఉంది ఈ రోజు వరకు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ సినిమాకు కూడా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు. బట్ థియేటర్ వాళ్ళు ఎంత చిత్తశుద్ధిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రొడక్షన్ హౌస్ ఎంత దానికి స్టిక్ ఆన్ అయి ఉంది. సో అక్కడికి వెళ్ళి రియాలిటీలోకి వెళ్ళి ఆ ఫెసిలిటీస్ ఉండి అంతవరకు పెట్టగలిగితే అది ఓకే, వెల్ అండ్ గుడ్. చిన్న చిన్న థియేటర్లకు కూడా దానికి సున్నాలు రంగులు పెచ్చులు ఊడిపోయే థియేటర్లకు కూడా వీళ్ళు ఆ ప్రైస్ పెట్టారంటే ఖచ్చితంగా జనాలు ఒకరోజు చూస్తారు. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా 2 రోజులు షో కంట్రోల్ చేస్తారు సినిమాని. 2 రోజుల తర్వాత ఏం జరుగుద్ది అనేది సినిమా మీద, స్టోరీ మీద, అక్కడ ఉన్న ప్రైజ్ నాకు తెలిసి ఫస్ట్ 2 రోజులే ఉంటుంది ఆ ప్రైజ్ కూడా. ఖచ్చితంగా ఒక 2 రోజులు పెట్టగలుగుతారు తప్పితే అదే ప్రైజ్ని కంటిన్యూ చేస్తారని అయితే అనుకోవట్లేదు. తక్కువ ప్రైజ్ ఉన్నా ఎక్కువ ప్రైజ్ ఉన్నా స్టోరీలో కంటెంట్ ఉంటేనే ముందుకెళ్ళేది, లేదా 2-3 రోజులు ఆగిపోద్ది అంటారు. మీరు ఇందాక నా సత్యాగ్రహి మూవీ గురించి ఏఎం రత్నం గారితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ సినిమా తీసుంటే పాలిటిక్స్లోకి వెళ్ళుండేవాడిని కాదేమో అని అన్నారు. ఒక ఫ్యాన్గా, ఒక ఆడియన్గా మీకు ఆయన పాలిటిక్స్ వైపు రావడం నచ్చిందా, లేదా సినిమాల మీద ఆయన ఫోకస్డ్గా ఉంటే బాగుండేది అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు ఆయన పాలిటిక్స్లోకి రావడం వల్లే మాలాంటి వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నామన్నా, కొన్ని విషయాలు తెలుసుకుంటున్నామన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది, పాలిటిక్స్ ఇంత సెన్సేషన్గా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. వితౌట్ పవన్ కళ్యాణ్ ఏ సెన్సేషన్ ఉండదు. మీరు ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే అది జనాలకు రీచ్ అవుతుంది అని చెప్పేసి పాపం ఆయనకి సంబంధం లేని విషయాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ చేసి తిట్టడానికి, లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు మన సినిమా ఇండస్ట్రీలోనే చిన్న ఇష్యూ, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు ఏమైనా మోటివేట్ చేశారు, పవన్ కళ్యాణ్ పేరు చెప్పు, వాళ్ళ మదర్ని తిట్టు, నీకు అది హైలైట్ అయిపోద్ది. సో పవన్ కళ్యాణ్ కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఒక సాఫ్ట్ టార్గెట్ ఇండస్ట్రీలో. ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్తే అది కొంచెం సెన్సేషన్ అవుతుంది, ఎక్కువ రీచబిలిటీ ఉంటుంది అనేది జనాలు, మీరు గత ప్రభుత్వంలో చూసుంటారు. కొంతమంది ఆ పేర్లు చెప్పుకునే కొన్నాళ్ళు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ కుటుంబాలు గడుపుకున్నారని నేనైతే నమ్ముతున్నా. సో జనాలకి ఎప్పుడు కూడా ఆ సెన్సేషన్ కావాలి. ఖచ్చితంగా ఆ సెన్సేషన్ కోసమే వాళ్ళు ఆ పేర్లను వాడతారు. వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా వాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఇంకో వేరే రకంగా తీసుకోవాలనుకుంటే గత ప్రభుత్వంలో చూశారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే మినిస్ట్రీ, తిడితే మినిస్ట్రీ, వాళ్ళని దూషిస్తే మినిస్ట్రీ, వాళ్ళ పార్టీని కించపరిస్తే మినిస్ట్రీ, అట్లా నడిచింది గత ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఆ పార్టీ బయటకు వచ్చినా కూడా అది పందాలో వెళ్తుంది అది.
సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి కూడా మీరు చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు చూడొచ్చు. ఏదైనా పార్టీ నాయకుడు అయితే దాన్ని లబ్ధి పొంది దాని గురించి స్వార్థంతో వాళ్ళందరినీ కవర్ చేసుకుని వాళ్ళ లీడర్లను లాగేసుకుని ఏదో చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఈయన అలా చేయలే, సత్యానికి నిలబడ్డాడు, నిజాయితీగా ఉండాలనుకున్నాడు. అలాంటి జంపింగ్ బ్యాచ్ని ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు అనుకున్నాడు. కొంచెం నిబద్ధతగా ఆయనకు ఉన్న దాంట్లో మరీ తగ్గి, మీరు ఆ రోజు చూస్తే లీడర్లు మీకు ఆయనకి సపోర్ట్ చేసే లీడర్లు హరిరామ జోగి గారు కానీ, ఇంకా ముద్రగడ పద్మనాభం గారు కానీ, ఇలాంటి నాయకులు కూడా మీరు 50 డిమాండ్ చేయండి, 60 డిమాండ్ చేయండి, ముఖ్యమంత్రి పదవిని షేరింగ్ అడగండి, ఇట్లాంటి విషయాలు ఎన్నో చెప్పారు. కానీ ఆయన ఏంటంటే ఆయన ఎంతవరకు వెళ్తాడనేది ఆయనకి కంఫర్టబుల్ అనుకుంటే వింటాడు, కంఫర్టబుల్ అనుకోకపోతే నో. అక్కడ నో చెప్పాడంటే ఇంకంతే, దానికి మళ్ళీ డిస్కషన్ ఉండదు, డిబేట్ ఉండదు. మీరు రీసెంట్గా ఒక ఇష్యూ చూశారు, న్యూస్లో ఏదో స్పెక్యులేట్ అయిన తర్వాత జనసేన నుంచే ఒక ప్రెస్ రిలీజ్ అయింది. ఏమని, అది మళ్ళీ 2వ విడత భూములకి సేకరణకి జనసేన అనేది నో చెప్పింది, అందుకని ఇది మళ్ళీ విడతకు ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి అక్కడ ఆగిపోయింది. సో ఆయన ఏదైనా ఒక విషయాన్ని జనానికి తీసుకెళ్లాలనుకున్నా, జనానికి చెప్పాలనుకున్నా ఆయనకంటూ ఒక నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధత ప్రకారంగా ఆయన ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. నమస్తే అండి. హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది అంటారు మూవీ? కంపల్సరీ బాగుంటుంది అన్న పిక్చర్ ట్రైలర్ కట్ చేయక ముందు వరకు కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ట్రైలర్ కట్ చేసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది మూవీ మీద. అది చాలా బాగుంది, మంచి కథతో వస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని ఈసారి అనుకుంటున్నాం. ఇప్పుడంతా కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు సినిమా పరంగా, నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం. కానీ పాలిటిక్స్ ఫాలో అయిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడంతా స్టార్టింగ్ ఫ్రమ్ 100 crores 200 500,000 అంటారు, దీనికి ఎంత రేంజ్ వరకు వెళ్ళొచ్చు అంటారు? ఎంత రేంజ్ వరకు ఈ కలెక్షన్స్ వెళ్తాయని అనేది పవన్ కళ్యాణ్ విషయంలో మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అబౌవ్ ఉంటాడు ఆయన. ఈ కలెక్షన్లో ఇవన్నీ ఆయన ఎప్పుడు చూసుకోలేదు, సెంటర్స్ ఇవన్నీ ఆయన చూసుకోలేదు. ఆయన ఎప్పుడు ప్రజా పరిపాలన ఎలా చేయాలి, ప్రజల్లో సేవ ఎలా చేయాలన్న తప్ప ఈ కలెక్షన్ గురించి ఆయన ఆలోచించాడు. కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద మనం ఆలోచించడం కూడా పెద్ద కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ 2,000 కోట్లు 3,000 కోట్లు అబౌవ్ ఆయన. మోడీ పిలిచి ఎలివేషన్ ఇచ్చే క్యాండిడేట్ ఆయన. ఇది కాదు, సినిమాలు కంపేర్ చేయకూడదు పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అనేది కాదు. ఫస్ట్ డేనే ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ వస్తాయి, ఫ్లాప్ అయినా కూడా ఆయనకి. కాబట్టి రికార్డ్ కలెక్షన్స్ వస్తాయి కాబట్టి కలెక్షన్ అనేది అబౌవ్ పవన్ కళ్యాణ్ షూర్, దాంట్లో మాత్రం చెప్పొచ్చు. టికెట్ ప్రైసెస్ పెంచారు అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? మరి పెద్ద బడ్జెట్ కదన్నా, మరి పెద్దది అయింది, ఎప్పటి నుంచో ఉంది. పాపం ప్రొడ్యూసర్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, మరి అతను కూడా రికవరీ అవ్వాలి కదా పాపం. అని చూసి తన రీజనబుల్ రేట్లోనే ఉంటుంది. ఇంకోటి డిమాండ్ని బట్టే కదా ప్రైస్, పవన్ కొన్న క్రేజ్ని బట్టే 100 రూపాయలు ఎక్కువ పెట్టైనా ఎవరైనా కొంటారు, క్రేజ్ని బట్టి. అంతేగాని మిమ్మల్ని కొనడానికి ఎవడో బెదిరీడు కదా వచ్చి. కాబట్టి నో ప్రాబ్లం, పెంచినా సామాన్యులైనా 300 400 500 పెట్టి కూడా చూడవలసిన సినిమా, అది అర్థమైపోతుంది. ట్రైలర్ కట్తోనే నాకు దాని మీద అవగాహన వచ్చింది పిక్చర్ మీద.